గూగుల్ సంస్థ 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2024 డిసెంబర్లోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ నెట్వర్క్ వైస్ ప్రెసిడెంట్ విశాఖలో అనువైన భూముల కోసం పలు ప్రాంతాల్లో పరిశీలించారు. ఐటీ దిగ్గజం గూగుల్ విశాఖకు వచ్చేస్తుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో నెలకొల్పేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. గూగుల్ సంస్థకు ఇచ్చేందుకు అనువైన భూములను భీమిలి నియోజకవర్గం ఆనందపురంలో ఇప్పటికే గుర్తించారు. కేటాయించిన భూములను ఈ ఏడాది నవంబర్లో ఆ సంస్థకు అప్పగించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్ హైటెక్ సిటీకి మైక్రోసాఫ్ట్ తీసుకురావడం అప్పట్లో గేమ్ చేంజర్. ఇప్పుడు విశాఖలో $6 బిలియన్ ఏర్పాటు కానున్న గూగుల్ డేటా సెంటర్ కూడా అలాంటిదే అవుతుంది. ఈ డేటా సెంటర్తో ఐటీ పరంగా విశాఖ స్థాయి విశ్వవ్యాప్తం కానుంది. గూగుల్ సంస్థ 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2024 డిసెంబర్లోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడున్న పన్ను విధానాలు మార్చి భవిష్యత్తులో పెంచితే ఎలా అనే డైలమాలో ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ తీసుకున్నారు. ప్రధాని మోడీతో మాట్లాడి భవిష్యత్తులో పన్ను పెంచబోమన్న హామీతో గూగుల్ను ఆహ్వానించారు. ఈ విషయాన్ని గత జనవరిలో విశాఖలో జరిగిన ప్రధాని బహిరంగ సభలో చంద్రబాబు పేర్కొన్నారు. గూగుల్ నెట్వర్క్ వైస్ ప్రెసిడెంట్ విశాఖలో అనువైన భూముల కోసం పలు ప్రాంతాల్లో పరిశీలించారు. ఆనందపురం మండలంలోని తర్లువాడ వద్ద భూములపై సుముఖత వ్యక్తం చేశారు. డీఫామ్ పట్టాలు, ఆక్రమణదారులకు పరిహారం ప్రక్రియ పూర్తి చేసి మొత్తం 200 ఎకరాలు గూగుల్కు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేశారు. గూగుల్ డేటా సెంటర్ నిర్వహణకు అత్యంత వేగవంతమైన స్పీడ్ ఇంటర్నెట్ అవసరం. అందుకు అవసరమైన కేబుల్ను సింగపూర్ నుంచి సముద్రంలో విశాఖకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని ఇటీవల విశాఖ పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సముద్ర గర్భం నుంచి వచ్చే సబ్మెరైన్ కేబుల్ లైన్ను ల్యాండింగ్ స్టేషన్ విశాఖలో ఏర్పాటుకు నిర్ణయించారు. దేశంలో ఇలాంటివి ఇప్పటికే చెన్నై, ముంబై, కొచ్చిన్, త్రివేంద్రంలో ఉన్నాయి. ఈ ల్యాండింగ్ స్టేషన్ ఏర్పాటైతే కొత్తగా వచ్చే గూగుల్తో పాటు ఇప్పటికే ఎంఓయూ చేసుకున్న అదానీ డేటా సెంటర్కు స్పీడ్ ఇంటర్నెట్ అవసరాలు తీరుతాయి. గూగుల్ సంస్థ 1 గిగావాట్ సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 2024 డిసెంబర్లోనే అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ నెట్వర్క్ వైస్ ప్రెసిడెంట్ విశాఖలో అనువైన భూముల కోసం పలు ప్రాంతాల్లో పరిశీలించారు.